Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కల్కి మూవీ ఫస్ట్ వర్కింగ్ డే లోకి ఎంటర్ అయింది. డే 1 నుంచి డే 4 వరకు ప్రతిరోజు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసిన ఈ ఫిల్మ్ డే 4 120 కోట్ల పైన గ్రాస్ తో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇన్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ లాంగ్వేజెస్. అయితే ఒక తెలుగు వర్షనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళం అండ్ హిందీ వర్షన్స్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యేలోపు ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెట్టగా బ్రేక్ చేయాల్సిన రికార్డ్స్ కొన్ని అలానే ఉన్నా కొన్ని సినిమాల్ని క్రాస్ చేసింది ఈ ఫిల్మ్. సో ఈ వీడియోలో వీకెండ్ బాక్స్ ఆఫీస్ కంపారిజన్ అండ్ ఫిఫ్త్ డే మూవీ బుకింగ్స్ ఎలా ఉన్నాయో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా కలికి వీకెండ్ కలెక్షన్స్ విషయానికి వస్తే 4 days లాంగ్ వీకెండ్ కి గాను ఈ ఫిల్మ్ వరల్డ్ వైడ్ గా ట్రేడ్ లెక్కల్లో 510 కోట్ల గ్రాస్ ని అండ్ నిర్మాత లెక్కల్లో 555 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. సపోజ్ ప్రొడ్యూసర్ లెక్కల్ని ప్రైమ్ సోర్స్ గా తీసుకున్నా కూడా ఇండియన్ సినిమాల పరంగా ఇది ఆల్ టైమ్ టాప్ 4 ఓపెనర్ విత్ ద బెనిఫిట్ ఆఫ్ సోలో రిలీజ్, స్టార్ క్యాస్ట్, ఎక్స్ట్రా షోస్, టికెట్ హైక్స్, పాజిటివ్ టాక్ అండ్ లాంగ్ వీకెండ్. అయితే టాప్ లో ఉన్న సినిమాల విషయానికి వస్తే నెంబర్ 1 ప్లేస్ లో మళ్ళీ రాజమౌళి సినిమాని కొట్టాలి అనే విధంగా ఏకంగా 625 కోట్ల గ్రాస్ తో 7 years గా టాప్ ప్లేస్ లోనే ఉంటూ వస్తుంది బాహుబలి 2 ఫిల్మ్. పైగా మూవీ రిలీజ్ అయింది ఫ్రైడే రోజు, సో లాంగ్ వీకెండ్ బెనిఫిట్ కూడా లేదు. టికెట్ ప్రైసెస్ కూడా ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పుడు చాలా తక్కువ. అలాంటి టైంలోనే 625 కోట్ల గ్రాస్ ని అందుకుంటూ ఫస్ట్ వీకెండ్ లోనే దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఇక సెకండ్ ప్లేస్ లో కొనసాగుతుంది RRR ఫిల్మ్. ఈ మూవీ కూడా ఫ్రైడేనే రిలీజ్ అవగా 4 days కి గాను 565 కోట్ల గ్రాస్ తో రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టాప్ 2 ప్లేస్ కొనసాగుతుంది. హిందీ కలెక్షన్స్ హెల్ప్ దొరుకుంటే మాత్రం బాహుబలి 2 రికార్డ్ అప్పుడే బ్రేక్ అయ్యేది. ఇక థర్డ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది KGF 2 ఫిల్మ్. ఈ సినిమా మిడ్ వీక్ లో రిలీజ్ అవగా లాంగ్ వీకెండ్ బెనిఫిట్ తో ఫస్ట్ వీకెండ్ ఈ ఫిల్మ్ 558 కోట్ల గ్రాస్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అసలు ఒక కన్నడ ఫిల్మ్ ఫుల్ రన్ లో కూడా ఇంత కలెక్షన్స్ ని ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఇండియా వైడ్ వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ అంటే ఇప్పట్లో కన్నడ సినిమా ఈ మార్క్ అందుకోవడం కష్టమే అని చెప్పాలి. ఇక ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే ట్రేడ్ లెక్కల ప్రకారం జవాన్ ఫిల్మ్, ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం కల్కి సినిమా ఉన్నాయి. ప్రొడ్యూసర్ల నెంబర్లే ప్రైమ్ సోర్స్ గా తీసుకున్నాం కాబట్టి ఫస్ట్ వీకెండ్ లో 555 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ లో నిలిచింది కల్కి ఫిల్మ్. ఈ సినిమాకున్న బెనిఫిట్స్ అండ్ టాక్ బట్టి చూస్తే ఇంకా పెద్ద నెంబర్నే పెట్టచ్చు, బట్ టికెట్ ప్రైసెస్ ఎఫెక్ట్ కూడా గట్టిగా ఉందని చెప్పొచ్చు. ఇక ఫిఫ్త్ ప్లేస్ లో 520 కోట్ల గ్రాస్ తో SRK జవాన్ సినిమా ఉండగా 6th ప్లేస్ లో కూడా షారుఖ్ ఖాన్ మూవీనే అయినా 429 కోట్ల గ్రాస్ తో పఠాన్ నిలిచింది. ఇక 425 కోట్ల గ్రాస్ తో యానిమల్ 6th ప్లేస్ లో ఉండగా ఓవరాల్ గా కలికి ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టలేకపోయింది. మరి ఫుల్ రన్ లో ఏ ప్లేస్ లోకి వెళ్తుందో చూడాలి. ఇక ఫిఫ్త్ డే బుకింగ్స్ విషయానికి వస్తే నైజాం లో యాజ్ యూజువల్ గా ర్యాంపేజ్ చూపిస్తుంది ఈ ఫిల్మ్, ముఖ్యంగా మల్టీప్లెక్సెస్ లో. బట్ సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ప్రైసెస్ తగ్గిస్తే బెటర్. అలానే ఆంధ్రలో కూడా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోస్ కి భారీగా డ్రాప్ అవగా ఈవినింగ్ అండ్ నైట్ షోస్ కి కాస్త గ్రోత్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. బట్ ఓవరాల్ గా డే 4 ఆంధ్రలో డ్రాప్స్ అయితే గట్టిగానే చూస్తాం. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఈ రోజు జరిగిన బుకింగ్స్ తో కర్ణాటకలో 1 million ఫుట్ ఫాల్స్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఫస్ట్ వీకెండ్ 35 కోట్ల పైన గ్రాస్ తో టాలీవుడ్ పరంగా కర్ణాటకలో నాన్ బాహుబలి 2 రికార్డ్ పెట్టింది కల్కి ఫిల్మ్. కర్ణాటకలో కన్నడ వర్షన్ సూపర్ గా పర్ఫార్మ్ చేస్తుండడం విశేషం. డే 4 కన్నడ వర్షన్ 86 లక్షల వరకు కలెక్ట్ చేయగా మండే రోజు డే 1 రేంజ్ లోనే పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక కేరళ, తమిళనాడులో డ్రాప్స్ ఉన్నా కూడా అవి మినిమం డ్రాప్స్ గా చెప్పొచ్చు. ఇక ఇండియాలో హిందీ నెట్ డే 5 15 కోట్ల రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉన్నట్టు బుకింగ్స్ బట్టి ట్రేడ్ చెప్తున్నాయి. ఈ లెక్క 18 కోట్ల వరకు వెళ్లొచ్చు. ఇక ఓవర్సీస్ లో యాజ్ యూజువల్ గా రాక్ సాలిడ్ గా పర్ఫార్మ్ చేస్తూ ఉండగా గల్ఫ్ కంట్రీస్ అండ్ యునైటెడ్ స్టేట్స్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది ఈ ఫిల్మ్. అండ్ కెనడాలో ఇప్పటికే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా రిమైనింగ్ కంట్రీస్ లో కూడా సేమ్ రెస్పాన్స్. అలా డే 5 ఒక 35 కోట్ల వరకు కలెక్ట్ చేసిందంటే మాత్రం ఆల్మోస్ట్ సేఫ్ జోన్ లోకి వచ్చేసినట్టే. బట్ టికెట్ ప్రైసెస్ మాత్రం తగ్గించకపోతే రిపీట్ ఆడియన్స్ ని ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఎలానో ఈ సినిమాకి పోటీ ఇచ్చే రేంజ్ లో రిలీజ్ అయితే లేవు కాబట్టి ఒక 5 days పాటు హోల్డ్ చేయగలిగితే సెకండ్ వీకెండ్ కే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏదేమైనా 1000 కోట్లు కొట్టడం మాత్రం పక్కాగా కనిపిస్తుంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. కల్కి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.